చూస్తున్నాం ఢిల్లీలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ సమావేశమవుతోంది. ఎజెండాలో పోలవరం బనకచెర్ల పర్యావరణ అనుమతుల అంశం కూడా ఉంది. బనకచెర్లకు పర్యావరణ అనుమతుల కోసం ఇప్పటికే ఏపీ దరఖాస్తు చేసుకుంది. అయితే ఎలాంటి అనుమతులు లేకుండా ఏపీ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును చేపడుతోందని, అనుమతులు ఇవ్వవద్దని తెలంగాణ మంత్రి ఉత్తమ్ నిన్న కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు లేఖ రాశారు. ఈ పరిణామాల మధ్య సెంట్రల్ ఎన్వైరన్మెంట్ కమిటీ మీటింగ్ కావటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఢిల్లీలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎక్స్పర్ట్స్ అప్రైజల్ కమిటీ సమావేశమవుతోంది. ఎన్వైరన్మెంటల్ కమిటీ సమావేశంలో అసలు ఎటువంటి డెసిషన్స్ తీసుకోబోతున్నారు అనే దాని మీద పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శివ అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివ, చెప్పండి, ప్రజెంట్ చూస్తున్నాము ఈ కమిటీ సమావేశంలో మేజర్గా పోలవరం బనకచెర్ల పర్యావరణ అనుమతుల అంశం మీద డిస్కస్ చేసుకునే అవకాశం కనిపిస్తుంది. అసలు అప్డేట్స్ ఏంటి శివ? రైట్ సతాజ్, ఢిల్లీలో కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఏసీ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ ఒక కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో ప్రధానంగా సమావేశం ఎజెండాలో పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు పర్యావరణ అనుమతులకు సంబంధించిన అంశంపై ప్రధానంగా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులకు గతంలోనే ఏపీ ప్రభుత్వం దరఖాస్తు చేసుకుంది. ఎలాంటి అనుమతులు లేకుండా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును చేపడుతుందని, అనుమతులు ఇవ్వొద్దని కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖకు నిన్ననే ఇటు తెలంగాణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. అయితే ప్రధానంగా ఈ ప్రాజెక్టు చేపట్టడం ద్వారా అంతర్రాష్ట్ర నదీ జలాల ఒప్పందానికి విరుద్ధంగా ఇది జరగబోతున్నట్టు చెప్పారు. మరోవైపు బచావత్ అవార్డుకి ఇది విరుద్ధం. అలాగే ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం అన్ని అనుమతులు ఉంటేనే ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనేది కూడా ప్రధానంగా తెలుస్తోంది. ఏపీ కట్టే ప్రాజెక్టు వల్ల గోదావరి జలాలపై తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగే అవకాశం ఉందనేది కూడా ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తుంది. దానిలో భాగంగానే ఉత్తమ్ కుమార్ రెడ్డి కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు లేఖ రాశారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టుకు సంబంధించిన ఫిజిబిలిటీ రిపోర్ట్ ఏదైతుందో దాన్ని తక్షణమే తిరస్కరించాల్సిందిగా తెలంగాణ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి డిమాండ్ చేశారు. అందుకు సంబంధించిన డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ను అడ్డుకోవడంతో పాటు ప్రాజెక్టు సంబంధించిన టెండర్లను నిలువరించాలని కూడా ఆయన కేంద్రానికి విజ్ఞప్తి చేసినట్టు తెలుస్తుంది. అయితే ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఇటు సిఆర్ పాటిల్ కూడా బహిరంగంగా కూడా లేఖ రాసినట్టు తెలుస్తుంది. మొత్తం చూసుకుంటే 1980లో గోదావరి జలాల ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు అవుతుందని, గోదావరి జలాల వివాద ట్రిబ్యునల్ ను పరిగణలోకి తీసుకోవడంతో పాటు ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కాల్సిన గోదావరి నదీ వాటా హక్కును ప్రత్యక్షంగా ధిక్కరించడమే అవుతున్నట్టు కూడా ఆయన పేర్కొన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ సంవత్సరం జూన్ 2న నిర్వహించిన సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సజ్జన్ యాదవ్ చేసిన సూచన ఎందుకు అర్థం పడుతున్నట్టు కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డి తెలియజేశారు. మొత్తంగా చూసుకుంటే ఏదైతే పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం వాటిల్లే అవకాశం ఉందనేది కూడా ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే ఇప్పటికే ఈ పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు సంబంధించి కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం ఇప్పటికే దరఖాస్తు కూడా చేసుకుని ఎలాంటి అనుమతులు లేకుండా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టును ఏపీ ప్రభుత్వం చేపడుతుందనేది తెలంగాణ ప్రభుత్వం చెబుతుంది. దానిలో భాగంగానే తెలంగాణకు న్యాయం చేసే విధంగా నిర్ణయాలు తీసుకోవాలి అంటూ కూడా కేంద్ర ప్రభుత్వానికి, మరి ముఖ్యంగా కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సిఆర్ పాటిల్ కు ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. ఆ లేఖ అనంతరం కేంద్ర ప్రభుత్వం ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటుందనేది చూడవలసింది. దానిలో భాగంగానే దీనిపైనే ప్రధానంగా చర్చించేందుకు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ ఎక్స్పర్ట్ అప్రైజల్ కమిటీ సమావేశం అనేది ప్రజెంట్ కొనసాగుతుంది. ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు అనే దానిపై మాత్రం సస్పెన్స్ కొనసాగుతోంది. రైట్. అయితే శివ, ప్రస్తుతం దీనికి సంబంధించి ఏపీ నుండి ఎవరు హాజరవుతున్నారు? వాళ్ళకి సంబంధించి అసలు ఏపీ నుండి వాదన ఎలా వినిపించబోతున్నారు? ఇది ప్రధానంగా ఈ పర్యావరణ మంత్రిత్వ శాఖ మాత్రమే ప్రజెంట్ దానికి సంబంధించిన సమావేశం జరుగుతుంది. ఇరు రాష్ట్రాలకు సంబంధించిన ఎటువంటి మంత్రులు కానీ ఎటువంటి అధికారిక యంత్రాంగం కానీ ఈ సమావేశంలో పాల్గొనలేదు. కేవలం ఈ రెండు రాష్ట్రాలు కూడా దీనికి సంబంధించి అంటే ఇటు పోలవరం బనకచెర్ల ప్రాజెక్టుకు అనుమతులు కోరుతూ కేంద్ర ప్రభుత్వానికి ఏపీ ప్రభుత్వం దరఖాస్తు చేస్తుంది. ఏ ప్రభుత్వం అనుమతులు లేకుండా చట్టవిరుద్ధంగా పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు చేపడుతుంది కాబట్టి దీన్ని తిరస్కరించాలి అనేది కూడా కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి లేఖ రాశారు. దీనిలో భాగంగానే ఈ రెండింటిపైన సాధ్యాసాధ్యం ఏంటి అనే దానిపై మాత్రమే ప్రధానంగా పర్యావరణ మంత్రిత్వ శాఖ సంబంధించిన
ఎక్స్పర్ట్ అడ్వైజరీ కమిటీ సమావేశం అయితే ప్రధానంగా జరుగుతోంది. ఈ సమావేశం జరిగిన తర్వాత ఇరు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు కానీ అయితే ఇరు రాష్ట్రాలకు సంబంధించిన నీటిపారుదల శాఖ అధికారులు కానీ పిలిచి ఇద్దరితో మాట్లాడే అవకాశం అయితే ప్రధానంగా కనిపిస్తుంది. దానికన్నా ముందు ఈ కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ సమావేశం జరుగుతుంది కాబట్టి ఈ అడ్వైజరీ కమిటీ సమావేశం ఈ సమావేశంలో ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు, నిర్ణయాలు తీసుకున్న తర్వాత రెండు రాష్ట్రాల నీటిపారుదల శాఖ అధికారులకు ఎటువంటి ప్రశ్నలు ఇస్తారు, సమావేశం ఎప్పుడు ఏర్పాటు చేస్తారనేది కూడా వేచి చూడాల్సి ఉంది.